పెద్దారెడ్డి గారు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారా? లేదంటే పాక్షికంగా అంటే సగం సగం సక్సెస్ అయ్యారా? అంతే, పాక్షికంగానే సక్సెస్ అయినది. మనం దొడ్డిదారిన పోతే అనుకూలించుతాయి. మనం ఒక మార్పు తీసుకురావాలా అనేది నా ఆలోచన కూడా. మన ఆలోచనలు ఇంకోటి ఎట్లున్నా కూడా మన వ్యక్తిగతంగా ఈ ప్రాంతంలో ఒక రకమైన మార్పు తీసుకురావాలని ఇరిగేషన్ సైడ్ పోయినా. అందరికీ నమస్కారం. ఫ్యాక్షనిజం ఎన్నో కుటుంబాలను రక్త సిక్తంలో ముంచిన చేదు నిజం. అలాంటి ఫ్యాక్షన్ కుటుంబంలో అలాంటి అమ్ముల పొదలో జన్మించిన నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపర్తి ఎమ్మెల్యేగా ఒక సంచలనం క్రియేట్ చేశారు. ఇంతవరకు 3.5 దశాబ్దాల ఒక రాచరిక వ్యవస్థను కుప్పకూల్చి నాయకుడిగా ఎదిగినటువంటి ఒక కింగ్ మేకర్ కింగ్గా ఉద్భవించినటువంటి పెద్దారెడ్డి గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయనతో ఒక స్పెషల్ చిట్ చాట్, సీరియస్గా కాకుండా సరదాగా చేసుకుందాం. అయితే ఆయన సీరియస్గా మాట్లాడతారా, సరదాగా మాట్లాడతారా చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. 58 ఏళ్ల వయసులో ఇంత ఉత్సాహంగా మీకు విన్నాను నేను. సర్జరీ జరిగిందని, బైపాస్ సర్జరీ జరిగింది, మోకాళ్ళకి రెండింటికి సర్జరీ జరిగిందని, రోజుకి 15-20 కిలోమీటర్లు నడుస్తున్నాను. ఎలా సాధ్యమవుతుందండి? ఏముంది, ఇప్పుడు రాజకీయాల్లో ఒక ఉత్సాహం అనేది ఉండాలా, పట్టుదల ఉండాలా, మనం ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎంత ఉన్నా ఎంత కష్టపడినా కూడా అలసట అనేది కాదు. ప్రొద్దున్న లేస్తే పబ్లిక్తో సంబంధాలు ఉంటే అలసట అనేది కాదు. మాకు వేరే వ్యాపారాలు కూడా లేవు. మా పిల్లలు వచ్చినాక వ్యాపారాలు చేస్తున్నారు తప్ప నాకు వ్యవసాయం తప్ప రెండో వ్యాపారం కూడా లేదు, గతంలో కానీ ఇప్పుడు కానీ. అంటే మోకాళ్ళకి సర్జరీ అయిన తర్వాత కూడా ఎలా నడవగలుగుతున్నారు? అంటే మీకు చిన్న టిప్ చెప్తే చాలా మంది పాప మోకాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. అంటే దీనికి చాలా మంది భయపడుతుంటారు. ఈ మోకాళ్ళ చికిత్స గురించి నాతో అడ్వైస్ తీసుకుంటుంటారు. నీకు బాగుంది, మాకు చిన్న పెయిన్ ఉంది, అది ఇది అని చెప్తానే ఉంటారు. అయినా కూడా అవి చిన్న చిన్నవి అంటే జనరల్గా ఎట్లుంటుందంటే చాలామంది విధి లేకనో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కింద కూర్చోవడము, కాళ్ళు ముడుచుకుండే అలవాటు ఉంటుంది. నాకు కూడా గతంలో ఒక కాలు తొడ కింద వేసుకొని ఒక కాలు వేసుకొని కూర్చునేవాడు. ఆపరేట్ చేసినాక ఉండే పరిస్థితి ఉంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరు లేకపోతే ఒక స్టూల్ అందు పెట్టుకొని అట్లా ఎత్తులో పెట్టుకొని కూర్చుంటాం. అంటే దీనివల్ల అందువల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ కానీ మంచిగా కానీ పోతుంది. అంతే తప్ప దీంట్లో ఏం పెద్ద ఇబ్బందికరమైనది కూడా లేదు. మా విజయవాడలో పెద్దారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ కదా అని చెప్పేసారు. మీరేమో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఏంటి, ఎలా సాధ్యం అవుతుంది? నా ఫ్యాక్షన్ అనేది ఎవరికి సరదాయం కాదు. అక్కడుండే ఆ పరిసరాల్లో ఉండేటువంటి పరిస్థితులు, ఆ గ్రామాలలో ఉండే మాట్లాడేటోళ్ళ కంటే ఆ మండల వ్యవస్థలోనో కాన్ఫరెన్స్లో ఉండే పరిస్థితులు. ఈ రోజు నుండి మాకు అది వచ్చిండేదేం కాదు, కానీ 65 నుండి మా ఫాదర్ టైంలో ఉంటే మాకు ఫ్యాక్షన్ అనేది ఉంది. జిల్లాలో ఎక్కడ లేనప్పుడే మా గ్రామాలలో ఉండేది. ఈ ఫ్యాక్షనిజం అనేది ఇతర వ్యక్తులు మాకైతే వ్యక్తిగతంగా ఎక్కడ ఎవరితో విరోధం లేదు, కానీ అనుచరులో లేకపోతే మనం ఇందా సింపథైజర్లో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, మా ఫాదర్ కాలం నుండి ఉన్నాం కాబట్టి, మా ఫాదర్ కూడా సమితి ప్రెసిడెంట్ అప్పటి నుండి ఎవరైనా గ్రామ స్థాయిలలో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందంటే, గ్రామీణ ప్రాంతంలో ఎవరన్నా వచ్చి ఒకరికి సాయం చేయాలనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసినంతలో ఎక్కువ శాతం గ్రామ స్థాయి నుండి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఆలోచన చేస్తారు, ఇది మనం మంచి చేస్తున్నాం, చెడు చేస్తాం. అంటే రాయలసీమలో రాజకీయం చేయాలంటే కత్తి పట్టాలంటారా? అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి అప్పుడు ఉండే పరిస్థితులు అంటే ఒకరు వద్దనుకుంటే అది పోయేది కాదు, ఇద్దరు వద్దనుకోవాలి కనీసం. అంటే మీరు ఈ మధ్య ఒకరితో మాట్లాడుతూ అవసరానికి ఇప్పుడు కూడా నేను కత్తి పడతాను అని చెప్పేసి అన్నారు. అంత అవసరాలు ఉన్నాయా ఇప్పుడంటే? ఇక్కడ అవసరం అనేది అది చెప్పి రాదు. ఇప్పుడు నేను ఈ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేగా చూస్తుంటాం, 4-5 ఇన్సిడెంట్లు 10 ఇన్సిడెంట్లు కార్యకర్తల్లో లీడర్లు వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు, నచ్చి చెప్పి పంపిస్తాను. నేను వచ్చిన తర్వాతనే తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నిలబెట్టిన అనేది గొప్పగా చెప్పగలుగుతాను. అది మీరు ఏ పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, గ్రామ స్థాయిలో ఏ పార్టీ వాళ్ళని అడిగినా, మా పార్టీ వాళ్ళనే కాదు, మీరు టీడీపీ వాళ్ళని కూడా అడిగినా కూడా ఇదే సమాధానం ఉంటుంది. ఆయన వచ్చినాకనే ఫ్యాక్షన్ అనేది లేదు. ఓకే, ఇక్కడికి మళ్ళీ వద్దాం సార్. ఫ్యాక్షన్ మీరు ఎలాగ ఫ్యాక్షనిజం ద్వారా అణిచివేశారనే దాన్ని ఇక్కడికి మళ్ళీ వద్దాము. అసలు మీరు ఎక్కడ పుట్టారు సార్? మీ ఫాదరు మదరు అసలు ఏంటి, నేపథ్యం ఏంటి? తిమ్మంపల్లె. మా ఫాదర్ మదర్ కూడా వ్యవసాయ కుటుంబం ఉంటే మేము వచ్చిండేది. ఇది మా పరిస్థితి. మా బ్రదర్ కానీ అందరం కూడా, మా బ్రదర్ కూడా ఇంటర్లోనే చాలిచ్చినాడు.
అప్పుడుండే పరిస్థితుల ప్రభావం ఈ విధంగా నేను కూడా 9th క్లాస్లోనే సాధించిన. ఎంపీఆర్ డ్యామ్ నిర్మలా స్కూల్లో చదువుతాను సాధించిన. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పటికి గతంలోకి తేడా ఏమంటే జనరేషన్ మార్పు వస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా అప్పుడు ఏమంటే అనుచర వర్గం కూడా ఎమ్మడి నడిచే పరిస్థితి ఉండేది. అది చాలామంది లీడర్లు ఏం చేసినారు, అనుచరులను వదిలేసే పరిస్థితికి వచ్చినారు. ఏ విధంగా వదిలేసినారంటే రాజకీయంగా డెవలప్ కావడము, ఆర్థికంగా డెవలప్ కావడము, బయట వ్యాపారాలు చేయడము, ఈ బంధుత్వాలు స్నేహాల వలన రావడంతో వాళ్ళు పట్టణ ప్రాంతానికి వలస పోయి ఎప్పుడో పోతా వస్తూ ఉంటే దానివల్ల అనుచర వర్గం కానీ గ్రూపిజం కానీ లేదు. రాజకీయాల్లో గ్రూపిజం లేకపోతే లీడర్ స్టాండ్ కావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడుండే పరిస్థితులలో జాతీయ పార్టీలు ఉన్నప్పుడు అట్లే నడుస్తున్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు హెడ్ ఆఫ్ ది బాస్ ఆ పార్టీ లీడర్ ఆ పార్టీనే హెడ్ ఆఫ్. అది ఇక్కడికి వద్దాం సార్. అంటే నేను గతాన్ని అడిగాను. అంటే మీ పూర్వీకులు, మీ ఫాదరు సమితి ప్రెసిడెంట్ చేశారన్నారు. ఆయన ఫ్యాక్షనిజంలోకి ఎలాగ ఎంటర్ కావాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో? అంటే అప్పట్లో మాకు కూడా చిన్నపిల్లలు కదా, మాకు కూడా పెద్ద ఆలోచన లేదు, కానీ గ్రామ స్థాయిలలోనే ఫ్యాక్షన్లు ఉండేటప్పుడు. అమ్మ గ్రామానికి చుట్టూ 2-3 గ్రామాలలో ఓ వర్గం మేము సపోర్ట్ చేసేవాళ్ళం, ఓ వర్గం బయట వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళం. అంటే అప్పుడున్న పెద్ద గ్రూప్స్లో, ఫ్యాక్షన్ గ్రూపుల్లో మీది ఒక పెద్ద గ్రూప్ అని నేను విన్నాను, నిజమేనా? నిజమే. అంటే మీ బ్రదర్కి ఎలా జరిగింది అసలు? మీ బ్రదర్ని హత్య చేశారు కదా, అది ఎట్లా జరిగింది? ఆ స్థాయి వరకు ఎందుకు వచ్చింది? ఆ స్థాయి వరకు ఎందుకు వచ్చిందంటే మా బ్రదర్ ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. లేకపోతే ఆ రోజే మా బ్రదర్ గెలిచేవాడు. అప్పుడు 5,500 ఎంతో ఓడిపోవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన సీఎం అయినప్పుడు ఆ కుటుంబంతో మాకుండే సంబంధాల వల్ల ఆయన సీఎం అయినా కూడా మా బ్రదర్ హాస్పిటల్లో ఉంటే డయాలసిస్ చేసుకుంటా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తా అంటే ఆయన సున్నికి వచ్చినాడు స్వయాన. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకుండే సంబంధాలతో హాస్పిటల్ విజిట్ అని పెట్టుకుని ఆ విజిట్ నేపథ్యంలో మా బ్రదర్ దగ్గరికి వచ్చి 1 గంటన్నర సేపు మాట్లాడినాడు. దీంట్లో తిరిగి స్వరూపదాబడి కుటుంబం మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రాజశేఖర్ కుటుంబంతో ఉండే సంబంధాలతో మళ్ళీ డెవలప్ అవుతారని ఒకే ఒక కారణంతో ఆరోగ్యం బాగాలేకుండా జేసీ కుటుంబమే దీనికంతా రచించి రైల్వే స్టేషన్లో హత్య చేయించడం జరిగింది. అప్పుడు కూడా నేను ఏరే కేసులో లోపలనే ఉన్నాను ఆ రోజు కూడా. ఆ పరిస్థితుల నుండి తప్పనిసరి పరిస్థితుల్లో మా అన్న కొడుకును తీసుకురావాల్సి వచ్చింది రాజకీయాల్లోకి. ఎవరెవరిని తీసుకురావాలి, లేకపోతే కనుమరుగు అయిపోతాం. అందులో మాకు అవసరం కూడా ఏ పార్టీలోకన్నా కానీ, ఏ పార్టీలో ఉన్నా కూడా రాజకీయాలు అనేది మా కుటుంబానికి మాకైతే అవసరం. అంటే రాజారెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ వల్లే మీరు ఫ్యాక్షనిజంలో అడుగు పెట్టారని కొంతమంది చెప్తున్నారు, నిజమేనా? అదే మాకు ముందు నుండి రాజారెడ్డి 65లో రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదు, రాజకీయాల్లో కూడా లేడు అనుకుంటాను నాకు తెలిసి. అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నట్లుంది. రాజశేఖర్ సార్ చదువుకుంటాను. అంటే మీరు అప్పటికే ఫ్యాక్షనిజంలో ఉన్నారు? మా ఫాదర్. ఓకే. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఎప్పుడు కత్తి పెట్టారు, ఏ వయసులో కత్తి పెట్టారు? కత్తి పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఎవరన్నా వచ్చే సాయం చేయడము, లేకపోతే ఏదన్నా ఉంటే కూడా వాళ్ళ అవసరం నిమిత్తం ఏదన్నా చేస్తే వెనకేసుకొచ్చుకొని రావడం, ఇలాంటివి చేస్తుంటాం. కానీ నాకు కత్తి పెట్టాల్సిన అవసరం మా గ్రామంలో అలాంటి కక్షలు కూడా పీక్ స్టేజ్లో ఉండే పరిస్థితి కూడా లేదు. అంటే ఫ్యాక్షనిజంలోకి రాకుండానే జైలుకి వెళ్ళారా? అంటే ఒక కాన్ఫరెన్స్లో విధమైన రాజకీయాలు ఉంటాయి. మేము డెవలప్ అయినాక దివాకర్ రెడ్డి వర్సెస్ మేమే. ఈ కాన్ఫరెన్స్లో రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాన్నా కూడా ఒకటే పార్టీలో ఉంటాన్నా, లేకపోతే ఇక్కడ వేరే వాళ్ళు కంటెస్ట్ చేస్తానే. ఫ్యాక్షన్కి అయితే ఎల్లనూరు, పుట్లూరు, కొన్ని ప్రాంతాల్లో తాడిపత్రులు కూడా కొన్ని గ్రామాలలో మాకు ముందు నుండి సత్సంబంధాలు ఉన్నాయి. దీని వలన దివాకర్ రెడ్డి వర్సెస్ మేమే. ఒక గ్రూప్కు మేము, ఒక గ్రూప్ వాళ్ళే. ఆ విధంగానే ఈ విధంగా నేపథ్యంలో ఎవరు కూడా ఎక్కడ క్రైమ్ జరిగినా కూడా మనకు దగ్గర ఉండే అనుచరులు క్రైమ్ చేస్తే వాళ్ళు మా మీద కేసులు పెట్టేవాళ్ళు. ఆ కేసులలోనే ఉన్నాం. కానీ నాకు తిమ్మంపల్లిలో కేసులలో నాకేం లేవు. తిమ్మంపల్లి ఫ్యాక్షన్ నుండి నేను ఉంటే ఉగాలి నేను కత్తి పెట్టాల్సి వచ్చి పడతానేమో, కానీ
ఆ అవసరం వచ్చే నాకు ఇంతవరకు ఆ అవసరం కూడా రాలే. వచ్చే మటుకు ఖచ్చితంగా పడతాను నేను. దాని గురించి అంటే మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి గతంలో జరిగినటువంటి హత్యలతో కానీ, గతంలో జరిగినటువంటి కేసులతో కానీ, జైల్లో ఉన్నటువంటి వాటితో కానీ ఎప్పుడు వ్యూహరచన కానీ, కత్తి పట్టడం కానీ చేయలేదంటారు. కత్తి పట్టడం చేయలేదు కానీ వ్యూహరచన ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఇంకా మా వాడు అనుచరుడు ఉనికి కోల్పోయేటప్పుడు ఏంటుకుండదు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను కదా. నేనేం పబ్లిక్ మీటింగ్లలోనే చెప్తాడా, నా అనుచరులు కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ఉనికి కోల్పోయే ప్రమాదం వచ్చి గ్రామాలు వదిలొచ్చి పోయే పరిస్థితి వచ్చే నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. చేయను అనేది నేను ఎక్కడ చెప్పడం లే. అంటే నాకు అబద్ధాలు చెప్పే అవసరం కూడా నాకు లేదు. అంటే హత్యకు వ్యూహ రచనలు చేయిస్తే వాళ్ళని ఫ్యాక్షనిస్ట్ అంటారా అనరా? వ్యూహరచన అంటే క్రైమ్ కాదంటారా? నేను ఒకటి చెప్తా, వాళ్ళు మనల్ని అడిగినప్పుడు ఆలోచన చేసుకోమని చెప్తాం సాధ్యమైనంత వరకు. విధులేని పరిస్థితి ఉంటే ఎవరేం చేస్తారు, దానికి ఎవరు చేయాల్సిన అవసరం లేదు. వ్యూహరచన నేను చెప్తాను, వాడు అవతలోడు ఎక్కడ తిరుగుతాడు ఏం కథ నాకేం తెలియదు కదా. ఆ గ్రామంలో ఉండేటువంటి వాడు, ఆ గ్రామంలో క్రైమ్ చేయాలనుకునేవాడు, వాడు వ్యూహరచన ప్రకారం వాడు చేస్తాడు. చేసిన తర్వాత మనం షెల్టర్ ఇచ్చాంటాం, పడితే చేస్తాం, అధికారులతో మాట్లాడతాం, కోర్టుకు వేస్తాం. అవసరమైతే కేసు ఎండింగ్ వరకు మనం వాళ్ళతో కలిసి నడిచేదానికి కూడా మనం సిద్ధంగా ఉంటాం. దాని గురించి ఎలాంటి పరిస్థితులు. నేను దాదాపు నాకు 88, 89 అనుకున్నా. అప్పటి నుండి ఎక్కడ ఎవరు నన్ను శరణ కోరినా కూడా నేను అడ్వకేట్లను పెట్టేవాడిని. ఆర్థికంగా వాళ్ళు ఉంటే వాళ్ళని ఫలానా అడ్వకేట్ దగ్గరకు పోయమనేది, లేకపోతే అడ్వకేట్లకంతా నేనే డబ్బులు ఇచ్చేవాడిని. ఇప్పుడు కూడా అదే చేస్తాంట. మీకు సంబంధించిన వాటిలో కానీ, మీకు తెలిసిన ప్రాంతాల్లో కానీ, అంటే మీకు తెలుసు కానీ ఏదన్నా ఇలాంటి హత్య రాజకీయం అంటే ఫ్యాక్షన్ టైప్ ఇష్యూస్ జరిగినప్పుడు ఎప్పుడైనా బాగా ఆనందపడిన సంఘటన ఇది, బాగా బాధపడిన సంఘటన? ఆనందపడాల్సిన అవసరం ఏముండదు. ఏం మనిషే కదా. మనిషిని చంపినప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. ఏమంటే శత్రు వర్గానికి సంబంధించినోడైతే ఆలోచన చేయం అంతే. ఆలోచన చేయం, ఏం చనిపోయినాడు కేర్లెస్ ఉంటుంది. మన దగ్గరకు ఉండేటువంటి వాడు మనకు సంబంధించినోడైతే మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం మన వానికి ఇట్లా జరిగినాయి, మంచోడే, ఈడ అగ్రెసివ్ కాదే, ఈయన జోలికి ఏంటికి పోయినారు, రకరకాల కారణాల వల్ల మనం కూడా ఆ క్రైమ్కి ఏం జరిగింది అనేది కూడా విచారించడం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా క్రైమ్ జరిగినప్పుడు మీరు దగ్గర ఉన్నారా? ఎప్పుడు అంత నాయకత్వం బిహైండ్ ది స్క్రీన్ అంతే. ఎవరు మనల్ని శరణ కోరినప్పుడు మనం చేయడము తప్ప మనం పోయి క్రైమ్ చేసిన పరిస్థితి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ లేదనుకుంటున్నా. ఒకసారి గుర్తు చేసుకుని చెప్పండి మాకోసం, అంటే మేము కూడా తెలుసుకుంటాం. చిన్న చిన్న గలాటలు అయితే ఇప్పుడు టౌన్లో జరుగుతుంటాయి, చిన్న చిన్న రాళ్ళు వేసుకుని అట్లా తప్పుడు ఉంటాంటాం. కానీ పోయి క్రైమ్ చేసేంత పరిస్థితి అయితే నాకు ఆ అవసరం కూడా లేదు. కత్తి తీసుకొని పోయి ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించిన నేను ఎదిగిన తర్వాత మా బ్రదర్కి నేను తోడైనాక మేము 3-4 కాన్స్టిట్యున్సీలలో లీడర్షిప్ సంపాదించినాం. అది రాజకీయంగా కావచ్చు, ఏ విధంగా అయినా అనుకోవచ్చు. నాకైతే అభ్యంతరం లేదు, కానీ ఎదిగేదానికి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు నగేష్గా నేను అడుగుతున్నాను సార్, 58 ఏళ్ల వయసులో ఎంత అగ్రెసివ్గా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారు 25 ఏళ్ల వయసులో ఎంత అగ్రెసివ్గా ఉంటారు? అసలు దగ్గర లేకుండా ఉంటారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే దగ్గర ఉండాల్సిన అవసరం నాకు ఏర్పడలే. ఒకవేళ ఆ పరిస్థితి ఏర్పడింటే నా శత్రువులంతా నాకైనా బలమైన వాళ్ళు కాదు, ఎక్సెప్ట్ దివాకర్ రెడ్డి వాళ్ళు తప్ప. అంటే దివాకర్ రెడ్డి మీకు శత్రువు, మీకు సరైనటువంటి సమర్థుడైనటువంటి ప్రతినాయకుడు అని మీరు భావిస్తున్నారా? భావిస్తాను కదా. ఓకే, ఇది చెప్పండి, అక్కడికి వద్దాం తర్వాత. నాకు ఫ్యాక్షన్లో కానీ ఇంకోటి కానీ ఎక్కడ నాకు సమకాలికుడు అనేవాడు ఎక్కడ లేకుండా ఉండే దానివల్ల నాకు ఆ అవసరం కూడా లేదు. ఒకవేళ అనుచరులతో ఏదన్నా జరుగుతుంటే మనం ఎంకరేజ్ చేయడం ఉండొచ్చు, కానీ మనమై మనం క్రైమ్ పోయి కత్తి పట్టి చేయాల్సిన అవసరం లేదు, అవసరం కూడా రాదనుకుంటా. నాకు ఎక్కడో 6th సెన్స్ పనిచేస్తారు. మీరు ఈ వయసులో ఎలా ఉన్నారంటే 25-35 సంవత్సరాల వయసులో చాలా అగ్రెసివ్గా ఊళ్ళ మీద పడి అవసరమైతే కొట్లాడి దిగే వాళ్ళేమో అని అనిపిస్తుంది. నాకు ఎవరు చెప్పలేక అనిపిస్తుంది. నాకు అది ఒక్కసారి మీరు రూఢీ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఊర్ల మీద పడాల్సిన అవసరము, ఆ సామ్రాజ్యం తీసుకొని పోవాల్సిన అవసరము ఈ రోజుల్లో లేదు. ఏంటంటే ప్రతి ఊరికి సెల్లులు పనిచేస్తాయి. అంటే ఇప్పుడు కదండి, 25 ఏళ్ళ 30 ఏళ్ల వయసులో, అంటే 30 ఏళ్ల క్రితం నేను చెప్పేది, ఒక 25 ఏళ్ల క్రితం మీరు అంత ఫెరోషియస్గా ఉంటారనేది నాకు అనిపిస్తుంది. ఆ వయసు అలాంటిది, నేనే లేదని చెప్పడం లేదు. నాకు అవసరము లేదు అని చెప్తాండ. ఎలా పంపించడము, మెను ప్రొవ్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి, కానీ మనం ఫీల్డ్లోకి పోయి చేయాల్సిన అవసరం అయితే రాలేదు అని చెప్తాను. ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను 9th క్లాస్. 9th క్లాస్ ఎక్కడ చదివారు సార్? ఎంపీఆర్ ట్యాప్.
ఓకే. అంటే ఇప్పుడు మీ ఫాదర్ ఆల్రెడీ ఫ్యాక్షనిజంలో ఉన్నారు, మీరు 9వ తరగతి చదివారు, మీ బ్రదరు ఇంటర్మీడియట్ చదివారు. సో ఆ టైంలో మీకు ఏమన్నా థ్రెట్స్ ఉండే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ అలాంటివి? అంటే ఈ మధ్యకాలం అంటే నేను ఒక 25 ఏళ్ల క్రితం రాయలసీమలో తిరిగినప్పుడు, ఒక 20 ఏళ్ల క్రితం, పిల్లల్ని ఎక్కడో దూరంగా సీక్రెట్గా పెంచే ఫ్యాక్షనిస్టులు చాలా మంది ఉన్నారు. ఎందుకు? నా కొడుకులు హైదరాబాద్ చెన్నైలో చదివినారు, డిగ్రీలో వచ్చేందుకు బెంగళూరు మెడ్రాస్ చేసినారు. ఏం సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఏంది? నా పిల్లలకు ఈ ఫ్యాక్షన్లకు నాకు కానీ మా అన్న కొడుకులు కానీ వెంకట్రామ్ కలుసో ధర్మవరం ఎమ్మెల్యేకి కానీ ఈ ఫ్యాక్షన్లో ఎక్కడ కూడా వాళ్ళు ఈ దరిదాపుల్లో లేరు. అంటే మీరు మేము ఏంటికంటే వయసు నిమిత్తము మా అన్న కుటుంబంలో కూడా ఎవరు లేక, మా అన్న ఉన్నా కూడా మా పిల్లలు రారు. మా అన్న లేని కారణంగా ఎవరెవరు రాజకీయ కుటుంబాలలో ఉన్నప్పుడు ఇట్టి మనల్ని నమ్ముకొని చాలా మంది ఆధారపడి గ్రామాలలో ఒక వర్గంగా ఉండి వాళ్ళు మనల్ని వదలలేని పరిస్థితుల్లో మనం ఎక్కడన్నా పోతే వాళ్ళు అనామకులు అయిపోతారు. ఇంకోటి అయితే వాళ్ళకు ఇంకోరు మా అలాంటి నాయకుడు దొరికితే పర్వాలే, దొరకపోతే అనుక్షణం ఆ గ్రామాలలో ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ఇవన్నీ పరిస్థితులలో ఇవన్నీ ఆలోచన చేస్తే మేము ఇక్కడి నుండి పోకోకుండా పోయేదానికి కూడా ఒక కారణం. ఇప్పుడు నా కొడుకులకు ఎక్కడ ఫ్యాక్షన్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు, మా అన్న కొడుకులకు ఏం లేదు. నేను దాదాపు వాళ్ళను ఫ్యాక్షన్ జోలికి పోవద్దని చెప్తాను. వాళ్ళనే కాదు కానీ సాధ్యమైనంత వరకు నేను తాడిపత్రికి ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ప్రతి మీటింగ్లలో కూడా నేను చెప్పేది ఇదే, ఫ్యాక్షనిజానికి దూరంగా ఉండాలి. నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామాలలో గతంలో ఏదైనా జరిగినా ఇప్పుడు ఏదైనా జరుగుతానే కూడా నిలబెట్టేదానికే ప్రయత్నం చేస్తా తప్ప. పెద్దారెడ్డి గారు చాలా చూడడానికి చాలా గ్లామర్గా, చాలా అందంగా, చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. 6 వయసు దగ్గర 25 ఏళ్ళ 30 ఏళ్ల వయసులో ఎప్పుడైనా లవ్లో పడ్డారా? ఎక్కడుంది అలా పాడుపడితే ఈ సెక్యూరిటీతోనే చూస్తుంటాం, నలుగురు వేసుకొని తిరిగేది. ఎప్పుడు పోయి మేము ఆడ ఈడ ఆ పాప కోసం ఇంకోరు కోసం ఎప్పుడు తిరిగేస్తారు. మీకే ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి 20 ఏళ్ల వయసులో, అంత అందంగా ఉన్నారు, అంత అగ్రెసివ్గా ఉన్నారు, రాకుండా ఉంటాయి. ఎట్లా వస్తుంది ఏంటి? వదిలేసి అనుచరులను వదిలేసో లేకపోతే ఒక భయం అనేది ఉంటుంది కదా. టోటల్ వైజ్ మాకు ఎట్లుండేదంటే ఈరోజు అంటే తగ్గింది, కానీ ఒక 8 సంవత్సరాల నుండి మేము అవాయిడ్ చేయడమో లేకపోతే దగ్గరకు వచ్చే వాళ్ళను ఇది చేసుకుంటూ ఉండడంతో తగ్గింది. కానీ గతంలో ఫ్యాక్షన్లు అనేటప్పుడు బాగా విపరీతంగా ఉండేది. అంటే మీరు లవ్ చేయడానికి మీకు టైం దొరకకపోవచ్చు, కానీ మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, అలాంటి ఏడ దొరుకుతారు? వచ్చి జనంలోకి వచ్చి మాట్లాడి చేసేంత పరిస్థితి ఎవరికన్నా ఉంటారా? ఉంటారు కదా సార్, ఫ్రెండ్స్. ఆ పరిస్థితి ఎక్కడా లేదు. అంతా టెన్షన్ మధ్య నడిచింది యూత్ అంతా. అంతే, ఇప్పటికీ అదే పరిస్థితి, అప్పటికి అదే పరిస్థితి. కానీ ఆ పరిస్థితులు ఉంటే నేను కనబడట్లేదు మీ మొహం, అందుకే అడుగుతున్నాను మీకు ఆ యాంగిల్ ఏమన్నా ఉందేమో. ఒక అంటే నవ్వుతూ స్మైలిష్గా చెరిష్మాతో తిరుగుతున్న మీకు మీరు చెప్పే పరిస్థితులకి మీ మొహ కవళికలకి అక్కడ సంబంధం కనపడట్లే, అందుకే ఈ క్వశ్చన్ అడిగానండి. ఇది ఖచ్చితంగా ఏమంటే ఒక రోజు అయితే ఈ బాధలు కష్టాలు ఆలోచన ఉంటుంది, ఇది నిత్యం ఉండేది. నిత్యం ఉండే దానికోసం మనం ఆలోచన చేసినా తీరేటి కాదు, బాధపడినా తీరేటి కాదు. ఇది రెగ్యులర్గా ఈ క్వశ్చన్ నన్ను చాలామంది పొలిటీషియన్లు అడిగినారు, మిత్రులు అడిగినారు. నేను ఎమ్మెల్యే అయినాక చాలామంది అడుగుతుంటారు, ఏవే ఎప్పుడు టెన్షన్ పడవు, ఏంది ఫ్రీగా ఉంటావని. అలవాటు పడిన జీవితాలు ఇంకేం చేస్తావు? అంటే కత్తి, వ్యూహం, స్కెచ్, రక్తం, మర్డర్లు, జైళ్ళు అన్ని అలవాటు అయిపోయినాయి అంట. పబ్లిక్తో సంబంధాలు ఈ రోజు కూడా నన్ను బెదిరిస్తుంటారు. నాకు మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే అట్లా కాదు. నాకు దివాకర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మధ్య వ్యక్తులు ఉంటారు, వ్యాపారస్తులు, స్నేహితులు, బంధువులు, ఎవరో వాళ్ళు చెప్తాంటారు, ఏంటిగా ప్రభాకర్ రెడ్డి మీద కేసులన్నీ ఇన్ని వచ్చినాయి, ఆ లారీ కేసులు, ఆ ఇన్సూరెన్స్ కేసులు వదిలేయచ్చు కదా, ఈరోజు ఇబ్బంది పెడతాండవు, రేపు నిన్ను పెట్టరా వాళ్ళ అధికారంలోకి వచ్చి అని. దీని పరిస్థితుల్లో ఎవడో పెడతాడు, ఏదో చేస్తాడని భయపడితే మన ఉనికికి ప్రమాదం రాజకీయాల్లో. ఎప్పుడైతే నేను చాలామంది బలమైన రాజకీయ నాయకులు అవతలు ఉన్నప్పుడు, యువతలు నిలబడినప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి రాజకీయాలు చేయకపోతే ప్రజలు కూడా నమ్మరు. అంటే ప్రజలు అలాంటి రాజకీయాలు కోరుకుంటున్నారండి? అంటే ఎదుట ప్రత్యర్థి నాయకుడిని టార్గెట్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టి అతని కేసుల్లో పెట్టి రాజకీయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారా? అట్లా కాదు, అతన్ని కేసులో పెట్టింటే ఊరకు పెట్టలేము మేము. BS3 BS4 వెహికల్ అనేటివి స్క్రాప్ వెహికల్ అని అశోక్ లైలాండ్ రోడే ఇచ్చినాడు, మా దగ్గర పేపర్లతో వెహికల్ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మేము పెట్టించడం, కానీ అతను ఊరికి నడుచుకుంటూ పోతా అంటే కేసులు పెట్టిండేట్టుగా. అవన్నీ తప్పుడు కేసులని వాళ్ళు చెప్తున్నారు, మీరు అవన్నీ కరెక్ట్ అని రికార్డ్ ఎవిడెన్స్ అయ్యి
నేను రికార్డ్ ఎవిడెన్స్ ప్రూవ్ చేసిన. తప్పుడు కేసులు ఎట్లయితాయి? ఇప్పుడు ఎక్కడో ఫ్యాక్షన్ జరిగితే ఓ ముద్దాయిగా మనల్ని చేర్చే అవి అట్లాంటి కేసులు 2-3 కూడా లేవు అతనికి. ఈ స్క్రాప్ ఫేకులు, దొంగ ఇన్సూరెన్స్లు కూడా ఇతను ఫేక్ చేసినాడు. పోలీసు సంతకాలతో దగ్గిలు ఇతను చేసిన. అంతెందుకు, ఇప్పుడే కింద నా దగ్గర రికార్డు ఉంది, తెప్పిమంటే తెప్పించా. ఒక సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ, తెలుగుదేశం పంచాయతీ సెక్రటరీ, ఆమె ఈడ కూడా అంటే సెక్రటరీలు కూడా తెలుగుదేశం తెలుగుదేశం గవర్నమెంట్, తెలుగుదేశం సర్పంచ్ ఆడ ఆ సెక్రటరీ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయి సంవత్సరం అయింది. ఆమె సంతకాలు పెట్టి ఇప్పుడు కూడా ట్యాబ్లో హౌస్ లైట్లు వెళ్తాయి. కిందనే నాకు పేపర్లు వచ్చినాయి. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆమె మీటింగ్లో ఉందంటే సరేలే మళ్ళీ మాట్లాడతా అని చెప్పేసి వచ్చింది. అంటే పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా సరే ఇంకా జేసీ బ్రదర్స్ యొక్క హవా ఇక్కడ ఇంకా కొనసాగుతుంది అంటారా? అంటే సంతకాలు పెట్టి వెళ్తున్నారని మీరే చెప్తున్నారు కదా. అంటే అవాజన్స్ అంటే ప్రజలు ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు నా దగ్గరకు ఎవరన్నా వస్తారు, ట్యాక్స్ కట్టాలంటే నాకు ఆ ఆలోచన ఉంటే నేనే సీల్ కొడతా, సంతకం పెడతా, ఆడ 50-100 కడతా. ఆ సంస్కృతి అతను నేర్పినాడు. అట్లా అంటే అదే సంస్కృతి మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? నేను చేసింటే నా దగ్గరికి ఇంతమంది రారు, నాకు కూడా రిపీట్ అవుతుంది. అతనికి ఈరోజు ఏది రిపీట్ అవుతుందో రేపు ఎప్పుడన్నా అధికారం లేనప్పుడు నాకు కూడా అది రిపీట్ అవుతుంది. అంత ఆలోచన లేని అంత ఏదైతే నాతో లేదు. కానీ సార్ 9వ తరగతి చదువుకున్నాను అంటున్నారు, ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? తెలుగు ప్రజలు నేర్పుతుంటారు, సంఘం నేర్పుతుంటుంది, మనకు సమస్యలు వచ్చేటివి నేర్పుతుంటాయి. ఇబ్బందులు పడితే అందరికీ తెలుసు. నువ్వు కూడా ఇబ్బందులు పడితే నీకు కూడా తెలుసు. నీ ప్రొఫెషన్లో ఉన్నావు కాబట్టి నీ ప్రొఫెషన్ గురించి నువ్వు చెప్తాంటావు. గ్రామాలలో పరిస్థితులు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు 9వ తరగతి చదువుకున్నారు కదా, తెలుగు ఇంగ్లీష్ అన్ని చదవగలరు, తర్వాత నేర్చుకున్నారు అట్లేం కాదు, కానీ చదవగలను, అర్థం చేసుకోగలను. ఎవరన్నా మాట్లాడినా కూడా దాన్ని అర్థం చేసుకొని రిపీట్ మాట్లాడలేకపోవచ్చు. కానీ మీరు నా ఇంటర్వ్యూని తప్పుదో పట్టించారు మధ్యలోనే. నేను ఎక్కడో మీ లవ్ స్టోరీ కోసం అడుగుతుంటే మీరేమో మళ్ళీ కత్తుల దగ్గరికి, ఫ్యాక్షన్స్ దగ్గరికి, జేసీ దగ్గరికి. నువ్వు అడిగింది చెప్పి. పెళ్ళి ఎప్పుడైంది సార్? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్? ఓకే. మేడం ఎక్కడ, ఏ ఊరు? ముకుందాపురం అని ఎర్రగుంట్ల పంచాయతీ, గార్లదిన్నె మండలం. ఆవిడ ఎలా చేసుకున్నారు సార్ మిమ్మల్ని? సార్ అందంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, యూత్ ఉంటారు, కానీ ఇంత ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టినామని ఎలా చేసుకున్నారు ఆవిడ మిమ్మల్ని? రాసి పెట్టింటే ఎవరు తప్పించుకోలేరు. దాని గురించి మేడం ఫస్ట్ మీతో ఏం మాట్లాడారండి? అని గుర్తులేదు. జనరల్గా పోయినాము, చూసినాము. నేను కూడా ప్రపోజల్ వచ్చానే కూడా యాక్సెప్ట్ చేసేవాని కాదు. ఏంటికి పోయేది, వాళ్ళు మనల గురించి కనుక్కుండేది, రిజెక్ట్ చేసేది, తిరుగుతుంటే సంఖ్య పెరుగుతుంటుంది. కానీ లేదు, అప్పుడు నాకు ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటట్టుకుంటే నేను వచ్చి చూస్తా, మా పరిస్థితి ఇది కథ అని. సరేలే అని చెప్పినారు. వాళ్ళు కూడా ఆస్తిపాస్తులు చూడడం, లేకపోతే మన రాజకీయ కుటుంబం ఏంటో, మన పూర్వీకులు చేసిండే ఇవన్నీ రమ్మని చెప్పారు. పోయినా చూసినా. నేను చూసిండేదే ఫస్ట్ టైం ప్రపోజల్ అనేది, ఎక్కడ కూడా చూడలే. వచ్చిందో చెప్పేసి అంటే మొదటి పెళ్లి చూపుల్లోనే ఫిక్స్ అయింది. ఆ పరిస్థితుల్లో ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఏం ఇప్పుడు నేను చూసిండేది కాదు. నా వయసులో ఉండి ఫ్యాక్షన్లు చేసుకునే వాళ్ళంతా తప్పనిసరి పరిస్థితి. అది బాగుండి బాగాలేకపోయినా చేసుకునే వాళ్ళు ఎవరు అదృష్టం కొద్దీ వాళ్ళకి దొరుకుతారు అంతే. మేడం ఎప్పుడైనా వీటి కోసం, ఈ గొడవల కోసం ఎప్పుడైనా మాట్లాడారు? పెళ్ళైన కొత్తలు అంటే ఇప్పుడంటే అలవాటు అయిపోయింది. ఫ్యాక్షన్లు కానీ ఇంకోటి కానీ రైతు కుటుంబం అంతే, వాళ్ళకేం అంటే మీ ఫ్యాక్షన్ కుటుంబం కోసం, మీకోసం ఎందుకు ఈ గొడవలని ఎప్పుడన్నా? ఇప్పుడు ఎవరన్నా కానీ వ్యాపారాలు చేయమని ఇట్లా సలహాలు ఇస్తుంటారు. ఇది సమస్యలతో కూడినటువంటి, వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఉన్నది దీనిపైన వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఉన్నది, ఏం కథ అని. అందులో చిన్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఏదో రైతు కుటుంబానికి సంబంధించి అంటే ఇంట్లో కూడా డామినేషన్ మీదేనండి చిన్నప్పటి నుంచి, మొదటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి మీద డామినేషన్. అంటే సాధారణంగా ఎంత కత్తి పట్టిన మగాడని, ఎంత మగాడైనా, గన్నపట్టినోడైనా, కత్తి పట్టినోడైనా, బయట ఎంత యుద్ధవీరుడైనా ఇంట్లో అడిగమడుగుంటాడు పెళ్ళం దగ్గర అని అంటారు. ఇంట్లో ఎలా ఉంటుంది మేడం? లేదు కానీ ఏదన్నా ఉంటే కూడా మాట్లాడుతుంటారు, సమస్య పరిష్కారం. అంత సమస్యలు మాకు వచ్చేటివి ఏంటి ఉంటాయి? ఏ లేదు సార్, సాధారణ మనిషిగా తెలుసుకోవడం ఒక చిన్న ఉత్సాహం, ఎంత కుతూహలం. అవసరం అంటే ఇంట్లో డామినేషన్ ఎవరిదని, మీద మేడం దాన్ని?
దాంట్లో డామినేషన్ అది పరిస్థితులు బట్టి ఎవరంతా వాళ్ళు సర్దుకొని పోవాల్సి వచ్చినప్పుడు సర్దుకొని తప్పదు. ఛాన్స్ ఇస్తారనమాట మాట్లాడితే, అంతే ఛాన్స్ ఇస్తారు. బయటలాగా మాకు ఫ్యామిలీలో మేము అందరితో కూర్చొని ఫ్రీగానే మాట్లాడతాం. నాకు ఏమనిపించిందంటే ఈ బయట చాలా డామినేటివ్ గా ఉంటారు కదా, అందరిని అదే బెదిరిస్తూ ఉంటారు, ఇంట్లో కూడా మేడం బెదిరిస్తూ ఉంటారేమో అని అనిపించి అడిగాను అంతే. అదేం లేదు. సరే, ఇప్పుడు వద్దాం మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్. జేసీకి మీకు ఏంటి అసలు గొడవ ఏంటి? అసలు ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది జేసీ కుటుంబానికి మీ కుటుంబానికి? అంటే ముందు నుండి మేము చల్లా సుబ్రాయుడు వర్గం, వాళ్ళు అప్పుడు నీలం సంజయరెడ్డి పెద్దంగరాడు వర్గం. యాంటీ వర్గంతోనే పాలిటిక్స్ స్టార్ట్ అయింది. రాను ఏమంటే జేసీ వాళ్ళకి ఆలోచన సడలు ఎట్లుంటుందంటే, వాళ్ళకు అంటుకోనంత వరకు, మా విందికి రాదనేంత వరకు ఎవరినైనా ప్రోత్సహిస్తూ అంటారు. అప్పుడుండే అంటే ఒక్కొక్కరికి, ఇప్పుడు మా ఆయన ఆలోచన వేరు, మా నాయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇప్పుడు మా నాయన వచ్చినప్పుడు మొత్తం ఏదో మొండిగా ఫ్యాక్షన్ చేస్తూ వచ్చినాడు, గ్రామ స్థాయిలలోనే అట్లా ఇట్లా. మా ఆయన వచ్చినప్పుడు అనవసరంగా వాళ్ళు ఎగేస్తా అనేది తెలిసినా కూడా అనవసరంగా మనం వాళ్ళను కేసులలో ఇన్వాల్వ్ చేసుకుంటూ వస్తే ఆర్థికంగా బలంగా ఉన్నారు, మనం సరిగ్గా లేము, ఇంకా ఇబ్బందులు ఏమన్నా అవుతాయేమో, పిల్లోళ్ళను అందరినీ ఇబ్బంది పెడతామని ఆలోచనలతో వాళ్ళ మీద తక్కువ టార్గెట్ చేసుకుంటూ రాజకీయాలు మాత్రమే చేసుకుంటూ ఎదిగినాడు. ఇవన్నీ అనుభవరూపకంగా, అంటే నేను గ్రామాలలో కానీ మిగతా అంటే గ్రౌండ్ లెవెల్లో నేను పనిచేస్తాను కాబట్టి నాకు ఆలోచన ఉంది. గ్రామస్థాయి రాజకీయాలు మీ ఫాదర్ చేసేవారు, గ్రామస్థాయి రాజకీయాలు అక్కడక్కడే చేస్తున్నాడు, సపోర్ట్గా చేస్తున్నాడు, అంటే చల్లా సుబ్రాయుడికి సపోర్ట్గా. అప్పట్లో ఈ క్యాస్ట్ వేరియేషన్ ఇవన్నీ ఉండేటివి కాదు. నాకు ఈరోజు కూడా కమ్మోళ్ళైనా కానీ బావ మామ అన్న చిన్న అని, ఎందుకంటే గ్రామాలలో పెరిగినాం కాబట్టి ఆ బంధుత్వాలతోనే పిలుస్తాను. తాడిపత్రిలో తక్కువ కానీ నాకు ఎల్లనూరు పుట్లూరులో అదే భాషతోనే మాట్లాడతారు. ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు కానీ కాక ఇంట్లో లేకపోతే కూడా వాళ్ళు అదే మాట్లాడుతుంటారు, అన్న చిన్న బావ మామ. అప్పట్లో ఆ క్యాస్ట్ వేరియేషన్ లేదు. మాకంతా ఎక్కువ పర్సెంటేజ్ కమ్మోళ్ళే, మాకు వర్గరీత్యా కానీ మాకు గతంలో టీడీపీలో కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా అంటే రాజకీయాలు ఇబ్బందులు ఇంకోటి దీని వేరియేషన్ ఎట్లా వస్తూ ఉంటుందంటే, మన అవసరం ఫ్యాక్షన్లు ఉండి ఇంకోటి ఉండి ఇద్దరు పార్టీలో ఒదగలేక రకరకాల ఆలోచనలు, మన ఉనికి మనం కాపాడుకునే దానికోసం రకరకాల ఆలోచనలతో చెప్తే కదా, మా బ్రదరు ఆలోచన చేసి వాళ్ళని టార్గెట్ చేసేది తక్కువ శాతం అయింది. అది అంటే ఇప్పుడు మేమేం చేసినాం, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటాం కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఇంతమందిని, ఇప్పుడు క్రైమ్ అనేది చిన్నోని మీద క్రైమ్ చేసినా చంపినా అదే కేసే, కాళ్ళు ఇరుగొట్టినా చిన్నోని ఇరుగొట్టినా పెద్దోని ఇరుగొట్టినా అదే కేసే. నేను ఇన్ఛార్జ్ వచ్చేటప్పుడు కూడా నేను నా కుటుంబ సభ్యులతో అందరితో ఆలోచన చేసిన. ఈవెన్ నేను మన ముఖ్యమంత్రి గారికి కూడా అప్పట్లో నేను మళ్ళీ తాడిపత్రికి పోతే నాకు ఫ్యాక్షన్ అంటుకుండే పరిస్థితి వస్తుంది, ఈ మధ్యకాలంలో దాన్ని వదిలేసుకున్నాము, వాళ్ళు అలాంటి దుర్మార్గులు, ఇది పరిస్థితి అంటే వచ్చినప్పుడు ఆలోచన చేయొచ్చులేనా, మనం పోం కదా, మనం పోనప్పుడు మనకేంటికి మనకు ఆలోచన లేదు కదా, నీ పని నువ్వు చేస్తాను అని చెప్పిన. నేను కుటుంబ సభ్యులతో కూడా ఆలోచన చేసిన, పరిస్థితులు ఎట్లాంటివి, ఇది కథ, ఇంకా స్టెప్ వేయాల్సి వచ్చే పోదాం, లేకపోతే మానుకుందామని. మా అన్న కొడుకులు కానీ మా కొడుకులు కానీ అందరూ కూడా నాతో ఏకీభవించినారు. ఆర్థికంగా తగ్గి ఉండే పెద్దారెడ్డి గారు, అంటే జేసీతో పోలిస్తే మీరు ఆర్థికంగా కొద్దిగా వెనకబడి ఉన్నామని చెప్పారు ఇందాక మీరే. అట్లాగే వాళ్ళు ప్లాన్స్తో మేము చాలా తక్కువ వేసేవాళ్ళం, వాళ్ళకిలా మేము వేసేవాళ్ళం కాదని చెప్తున్నారు. మరి అలాంటి పెద్దారెడ్డి గారు జేసీ ఇంటి మీదకి వెళ్ళిపోయి దాడి చేసే అంత స్థాయి ఎందుకు వచ్చింది? అంత స్థాయి ఎప్పటికీ ఉంది. ఈరోజు ఇప్పుడు ఫ్యాక్షన్ కానీ వాళ్ళని ఎదుర్కొనే దాంట్లో నాకు ఉండేటువంటి అనుచరులు కానీ అభిమానస్తులు కానీ, నేను అభిమానస్తులు నాతో నడిచే స్నేహితులను కానీ లీడర్లను కానీ చిన్నపు చూడను, నాతో పాటే వాళ్ళని తిప్పుతా. నేను ఏది తింటే అది తింటారు, ఏది ఉంటే అది ఉంటారు. అందువల్ల నా మీద ఒక నమ్మకం పూర్వం నేను ఫ్యాక్షన్ కేసులలో ఉన్నప్పటి నుండి ఒక నమ్మకం, ఈ రోజుకు ఎప్పటికి కూడా వాని ఇంటి మీదకి పోయేదానికి అతనికి ఆ ఊరుంది,
ఎవరుంది ఏముంది రాజకీయ అంటే మీ చుట్టూ జనం ఉండి మీకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎదుటోళ్ళ ఇంటి మీకు వెళ్ళి దాడి చేసేస్తారా? చేయాలనేది ఏం లేదు, కానీ అవసరం నిమిత్తం ఆ రోజు ఆ పరిస్థితులు బట్టి పోల్సి వచ్చింది, పోయినా అంతే. పోలేదని నేను ఎప్పుడు చెప్పలేదు, మళ్ళీ కూడా చెప్తాను కదా, అవసరమైతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే అతిచేష్టలు చేసి నీ ఇంటికి వస్తాను ఇప్పుడు కూడా చెప్తాను. నేను చెప్పను, అవసరం ఇప్పుడు కూడా వెళ్తారా? ఎప్పుడైనా పోతా అని చెప్తాను. అది అవసరమైతే నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఎంత దూరమైనా వస్తా, ఎంత దూరమైనా పోతా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది అతనికి కూడా తెలుసు. అంటే జేసీ కుటుంబం మీకు చేసినటువంటి నష్టం ఏమిటి? మా అన్న ప్రధాన సూత్రధారులే వాళ్ళు, దాంట్లో మళ్ళీ నష్టం చేసింది. అంటే మీ అన్న అంటే మీకు చాలా ఇష్టం అని అర్థమవుతుంది మాటలు. మీ ఫాదర్ కన్నా మీ బ్రదర్ అంటే మీకు ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తుంది నాకైతే. అప్పుడు మీకు ఇష్టమైనటువంటి మీ బ్రదర్ని హత్య చేశారు కాబట్టి మీరు వాళ్ళ కుటుంబం మీద ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారా? కక్ష సాధింపు అనేది కాదు, రాజకీయాల్లో మాకు ముందు నుండి కూడా వాళ్ళ వ్యతిరేకులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద, అంటే నేను ఇప్పుడు పార్టీ బేస్ కానీ ఇంకోటి కానీ గ్రామాలలో కొట్టుకుండేది మొదలు పెడితే ఆ గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళకి అందరికీ కక్షలు పెరుగుతూనే ఉంటాయి. దీనికి అంతా మూల సూత్రధారులు మేము వాళ్ళతో కొట్లాడినా, వాళ్ళు మాతో కొట్లాడినా కూడా దీనికి మూలం ఏమంటే వాళ్ళ కుటుంబమే. అదేదో కాన్షియన్స్లో ఉండేటువంటి అన్ని గ్రామాలలో ప్రశాంతంగా ఉండాలంటే వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళకి ఎక్కడి నుండి అయినా కానీ సమస్య మాకే వస్తుందని చెప్పినప్పుడు ఏం లేదు. నేను వీళ్ళని టార్గెట్ చేసినా కాబట్టే తాడిపత్రి కాన్షియన్స్లో ఎక్కడే కానీ గ్రామాలలో ఏమీ లేదు. అది బాగా గమనించండి. మీరు కావాలంటే టీడీపీ వాళ్ళని అడగండి, గ్రామాలలోకి పోయి ఏవయ్యా మీ ఊర్లో ఇంతకుముందు ఎప్పుడు గలాటలు ఉన్నాయి ఏంటికి లేదంటే వాళ్ళే చెప్తారు. ఈ ఎమ్మెల్యే వచ్చినాక మాకు సమస్యలే లేవు సార్, మేము స్టేషన్కి పోయినా కూడా పోలీసు వాళ్ళు అరిసే పంపించారు ఇద్దరిని అని చెప్తారు. అంటే జేసీ కుటుంబం మీద పెద్దారెడ్డి గారు చేసేది కక్ష సాధింపు రాజకీయమా లేదంటే వ్యూహాత్మక రాజకీయమా? వ్యూహాత్మక రాజకీయం. అంటే మీకు కక్ష లేదు, కుటుంబం మీ బ్రదర్ని చంపారని పగ ప్రతీకారాలు వదిలేశారు. నాకు ఆ ఆలోచన ఉంటే ఎప్పుడో క్రైమ్ చేసిందాను. నాకేం క్రైమ్ చేసేది ఏం పెద్ద ఇబ్బందికరమైన, నాకు అనుచరులు ఉన్నారు, అభిమానస్తులు ఉన్నారు. ఈరోజు నేను ఆర్థికంగా కూడా బాగుండా. గతంలో పోల్చుకుంటే ఈరోజు నేను కూడా ఆర్థికంగా బాగుంటా, నా అనుచరులు కూడా ఆర్థికంగా బాగుంటారు. ఎలా సంపాదించారు అంటే ఇప్పుడు అంటే మాకు వ్యాపారాలు చేశారా లేదంటే దోపిడీలు చేశారా? అంటే ఫ్యాక్షనిస్ట్ గా మొత్తం లేదు, కానీ నాకు వ్యవసాయం మీద ఎక్కువ, వ్యవసాయం కూడా సంపాదిస్తున్నా. నా పిల్లలకు ఎదిగినాక వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తా సంపాదించిన. ఈరోజు నాకు ఆ పరిస్థితి లేదు. నాకు మిత్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఆ పరిస్థితి లేదు. ఎదుర్కోవడానికి ఏం అవసరం అవుతుంది? ఏం డబ్బులే ఉంటేనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అంటే డబ్బు లేనప్పుడు ఎదుర్కొన్నా, డబ్బు ఉన్నప్పుడు ఎదుర్కోవడం ఎంత అంటారు? అదేం పెద్దదేం లేదు. మనకు అనుచర వరకు కానీ ఉన్నోళ్ళని పోగొట్టుకోకుండా కాపాడుకోవడమే గొప్ప సంగతి. కానీ ఎదుర్కొండేది ఏముంది? 10 మంది ఉంటే చాలు. ఏం దాని గురించి పెద్ద ఏందో అప్పుడైతే కొడవలు పట్టుకోవాలి, ఇంకోటి పట్టుకోవాలి, పోవాలి. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. బాంబుల చుట్టూ ఎప్పుడైనా చూసారా సార్? చేశారా, తయారు చేశారా? రాయలసీమలో అప్పట్లో ఉండే పరిస్థితుల్లో కుటీర పరిశ్రమ ఉన్నట్లే. మీ ఇంట్లో ఉండేదా కుటీర పరిశ్రమ? అన్నిసార్లు ఉంటుంది, మా ఇంట్లోనే కాదు. కానీ ఫ్యాక్షన్ ఆ గ్రామంలో చేసినారంటే ఆ గ్రామంలో ఎవరినో ఉండి తయారు చేసి. సార్ పెద్దారెడ్డి గారికి ఇన్ని తెలివితేటలు ఎక్కడ వచ్చాయి? ఎంత సూటిగా అడిగినా సరే సమాధానం బల్క్గా అంత కలిపి చెప్తున్నారు, అర్థం కాకుండా. నాకు దాంట్లో తప్ప అనుభవం నేర్పుతుంది అని చెప్తాండ కదా, అనుభవం నేర్పుతాడు. ఎంత ఆస్తులు ఉన్నాయి సార్? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? నాకు ఆస్తులు ఏం లేవు, కానీ పెద్దగా వ్యవసాయ భూములు ఉన్నాయి. 250-300 ఎకరాలు. అంత అంటే ఇంకా అంటే ఇప్పుడు సాధారణంగా పొలిటీషియన్స్, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అంటే చాలా కబ్జాలు చేస్తారు, చాలా ఆస్తులు కూడగడతారు, బినామీలు తయారు చేస్తారండి. అలాంటి ఏమన్నా మనకు ఉన్నాయా సార్? లేదు, నేను ఎక్కడే కానీ నాకు దాదాపు గతంలో ఏడన్నా 4-5 సీట్లు కొన్నానేం, కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడే కానీ అగ్రికల్చర్ అంటే మీరు 4 ఏళ్ళు చెప్పొద్దు, మీ 40 ఏళ్ళ ఎప్పుడు లేదు ప్రస్థానం చెప్పండి. మాకు ఎప్పుడు కూడా బయట పోయి చేసే పరిస్థితి ఎప్పుడు రాలే, ఏంలే. వ్యవసాయం అది చేసుకుంటాం అంతే. ఓకే సరే సార్. ఇప్పుడు మీరు మీ బ్రదర్కి ప్రధాన అనుచరుడిగా కింగ్ మేకర్గా ఉండేవారు. మీరు కింగ్ మేకర్ మీ నియోజకవర్గం అక్కడ ధర్మవరంలో. ఆయన ఎమ్మెల్యేగా పైన ఉన్నప్పటికీ కింద బిహైండ్ ది స్క్రీన్ వ్యూహకర్త మీరే, మొత్తం కార్యకర్తలను మీరే నడిపించేవారు, అందరినీ మీరే నడిపించారు. అలాంటి ఒక కింగ్ మేకర్ మళ్ళీ కింగ్ అంటే ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఏమెందుకు వచ్చింది? ఎలా ఏర్పడేది? అంటే ఏర్పడడం అంటే నేనైతే వద్దనుకునే ఉన్నా. తాడిపత్రి కాన్ఫరెన్స్లో కర్నూలు జిల్లా నుండి క్యాండిడేట్ తెచ్చి రామరెడ్డి నన్ను పెట్టినారు. అతనికి మంచి వ్యక్తిగతంగా మంచోడే, కానీ
రాజకీయ అవగాహన తక్కువ ఉండబట్టి అందులో ఇట్లాంటి వాళ్ళ దగ్గర చేయాలంటే కష్టమైన పరిస్థితుల్లో 20,000తో వీళ్ళు గెలిచడం జరిగింది అప్పుడు. మళ్ళీ అంతలేకే తెలుగుదేశం గవర్నమెంట్ రావడం, వీళ్ళు చేసే అరాచకాలకు కావచ్చు ఇంకోటి కానీ ఫేస్ చేయలేకపోయినాడు ఆయన. సార్ అరాచకాలు అంటూ ఉన్నారు జేసీ ఫ్యామిలీ. ఏం చేశారు అసలు? అంటే అదేదో వ్యాపారం చేసుకుంటున్నారు. ఫ్యాక్షన్ మీరు ఎట్లాగైతే ఫ్యాక్షనిజంలోకి వెళ్ళాల్సి వచ్చిందో వాళ్ళు అట్లాగే వెళ్ళాల్సి వచ్చి ఉండొచ్చు. మరి వాళ్ళ అరాచకపతులు ఎలా అవుతారు? మీరు ఎలా మంచోళ్ళు అవుతారు? అరాచకాలు అంటే గవర్నమెంట్ వస్తానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఏ కార్యకర్త పనిచేస్తే వాడిని ఇంటి మీద అంతా దాడులు చేస్తారు, టౌన్లో వాడి ఆస్తుల మీద దాడి చేస్తారు, ఇన్కమ్ సోర్సెస్ అంతా ఇబ్బంది పెడతారు. ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవాలి, ఆ టైంలో ఎదుర్కోలేకపోయిననుకో ఫెయిల్యూర్ అవుతాడు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ కాన్ఫరెన్స్లో ఆ పరిస్థితుల్లో ఉండే దానివల్లే వీళ్ళు ఇంత ఎత్తి ఎదిగినారు. వీళ్ళేం ఎప్పుడూ 10,000తో 20,000తో గెలిచినారు, ఒకసారి 2 సార్లు తప్ప అనవాద కారణాల వల్ల. చెప్తాను కదా, ఏరే జిల్లా వ్యక్తి ఒకటి మోటివ్ చేసుకోలేకుండా ఉండడం ఒకటి, అతని బంధువులు సరిగ్గా సహకరించకపోవడం, రకరకాల కారణాలతో ఇబ్బంది పడినాడు. వ్యక్తిగతంగా అయితే రామిరెడ్డి మంచోడు. ఓకే, అంటే మిగిలిన వాళ్ళు ప్రత్యర్థులకి ఇక్కడ నిలబడలేకపోతున్నారనే కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని తీసుకొచ్చిందా తాడిపత్రి? అంతే. అంటే సరైన ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్కి అంత స్థాయిలో ఉండే ఫ్యాక్షనిస్ట్ కావాలని తీసుకొచ్చిందా? అట్లేం కాదు, కానీ ఎవరో ఒకరు రాజకీయంగా నిలబడితే ఓడని గెలిచని కనీసము ఇక్కడ మనం స్టాండ్ అవుతామనే ఒక ఆలోచనతో కూడా తీసుకొచ్చాం. స్టాండ్ అయ్యారా? ఇంకా అయినానే కదా అనేది. ఇప్పుడు వాళ్ళ స్థాయి వాళ్ళు చెప్పుకోవడం కానీ వాళ్ళ అనుచర వర్గం చెప్పుకోవడం, మేము రాష్ట్ర స్థాయి లీడర్లము, మేము రాజశేఖరికి సమానము, చెన్నారెడ్డికి విజయభాస్కర్ రెడ్డికి సమాకాలకులం అని చెప్పుకునేవాళ్ళు. అంటే రాజశేఖర్ చనిపోయినాక రోసేన్ సీఎం పెట్టినప్పుడు కూడా మాకు వచ్చిందనే ప్రాకులాడినటువంటి వ్యక్తులు. అంటే ఉన్నత స్థానం కోసం ప్రాకులాడితే తప్పే ఉందండి? అంటే స్తోమత లేకుండా పోరాడడం అనేది తప్పు. అది వాళ్ళకి స్తోమత లేదంటారా? చెప్తా. సార్, అలాంటి స్థాయి నుండి ఈ 4 సంవత్సరాల్లో నేను ఇక్కడ ఇన్ఛార్జ్ అయినప్పటి నుండి వీళ్ళ చుట్టూ జిల్లాలో మాకు టికెట్లు కావాలని వీళ్ళ ఇంటి దగ్గర తిరిగేవాళ్ళు. ఎలక్షన్లు వచ్చారు. ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఎవడు బ్యానర్ కట్టినా కూడా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి తప్ప సీఎం కూడా ఎప్పుడే కానీ వీళ్ళ బ్యానర్లో ఫోటోలు ఉండేటివి కాదు. ఆ స్థాయి నుండి వాళ్ళ టికెట్ వాళ్ళు అడుక్కునే స్థాయికి తీసుకొచ్చిన. నా రాజకీయ జీవితంలో నాకైతే తృప్తిగా ఉంది. ఏంటంటే వాళ్ళ ఎదుగుదల అనేది ఒక టికెట్కు పరిమితం అయ్యేది కాక వాళ్ళ టికెట్ కూడా వస్తుందో రాదో అని ఆలోచన చేసుకునే పరిస్థితి నుండి ప్రజల దగ్గరికి ఏ విధంగా పోవాలని వీళ్ళు ఎప్పుడూ రాజకీయాల్లో ఊర్లోకి పోయి మొదటి రైతును ఎవరిని అడిగి వచ్చేవాళ్ళు. ఎప్పుడూ ప్రజల దగ్గరికి పోయాడు. ఈరోజు బజార్లో పోయి ఓటు అడుక్కునే పరిస్థితి. కానీ పద్దన లేస్తే నువ్వు కూర్చొని అందరితో ఎవరినోరిని పిలుచుకొని వాంతో స్టేట్మెంట్లు ఇప్పించుకొని పద్దన దినచర్య అయిపోయింది. ఎవరినోరు మీడియాలో మాట్లాడడమో లేకపోతే పాంప్లెట్లు పంచడమో, అంటే ఉనికి నిలబెట్టుకోవాలనే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇంతకన్నా శత్రువు ఆ పరిస్థితిలో ఉన్నాడంటే సంతోషించి, నేనైతే నాకు ఈ పూటకు ఈ రోజుకు నా ఎమ్మెల్యేకి నేను శత్రువు కావచ్చు, రాజకీయ శత్రువు కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఆ స్థాయికి తెచ్చిన అనే తృప్తి అయితే నాకు దండిగా ఉంది. అంటే మీ ప్రత్యర్థి ఫ్యాక్షనిస్ట్ని మంచిగా మార్చారనుకోవాలా? అనుకోవచ్చు కదా. అది ఏ విధంగా అనుకోవచ్చు. ఒక స్థాయి నుండి ఈ స్థాయికి తీసుకొచ్చిన అంటే ఏ విధంగా అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలను కానీ నాయకులను కానీ బానిసలుగా చూసినారు. సింగిల్ చైర్ పాలసీ. ఇంటికి వచ్చేవాడిని కాఫీ లేదు, నీళ్ళు లే, సింగిల్ చైర్ కూర్చోవాలి, అందరూ నిలబడుకోండాలి అని. నేను వచ్చిన తర్వాతనే ఆ వ్యవస్థ నుండి అందరికీ మాట్లాడించే పరిస్థితి ఈరోజు కల్పించిన. ఇరిగేషన్ కూడా నేను వచ్చిన తర్వాతనే ఇరిగేషన్ ఇవ్వగలుగుతాను. ఏది ఏమైనా కనుక వాళ్ళల్లో అంతో ఇంతో మార్పు తీసుకొచ్చిన. గతంలో ఇతను వస్తాడంటే అంగళ్ళలోంటి బయటకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు. పెళ్ళిళ్ళకి పోతే ఇతను ఎంటర్ అయినాడంటే అందరూ నిలబడుకోండాలా, లేకపోతే ఇతనికి నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోయినా పోతుంటారు. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు అందరికీ స్వేచ్ఛ. అందరూ ఎక్కడైనా కానీ ఎవరి గురించి అయినా కానీ, నా గురించి కానీ వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి, స్వేచ్ఛ మేము తీసుకొచ్చిన అనేది నా ఆలోచన. అంటే సింగిల్ చైర్ పాలిటిక్స్ మీరు ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలే.
ఒక కుర్చీ వేసుకుని అందరిని ఎప్పుడైనా కనుక్కోండి, మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు, నాకేం దాని ఏం లేదు. అంటే మీ ఇంటి ముందు చెప్పులు తీసి వెళ్ళాలి ఇలాంటి అట్లాడితే ఏం లేదు, ఎప్పుడు లేదు. అంటే పెద్దారెడ్డి గారి ఇంటి ముందు అందరూ తలపాగా చుట్టుకుని వెళ్ళొచ్చు, అందరూ చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు. మాకు ఎప్పుడు ఆ పాలసీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ ఉండదు అది. అంటే రాయలసీమలో జరిగింది కదండి, జరుగుతుంది కదా ఇప్పటికీ కూడా. ఎక్కడో జరుగుతుంటుంది కానీ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఈ జిల్లాలో ఎక్కడ జరగలేదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఏమన్నా కర్నూలు జిల్లాలో ఉన్నట్టు జరిగిండొచ్చు కానీ మన జిల్లాలో ఆ స్టేజీకి పోయినోడు లేడు, ఆ స్టేజీ ప్రవర్తించినోడు కూడా లేడు. అంటే 35 ఏళ్ల జేసీ దివాకర్ రెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చినటువంటి పెద్దారెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు విజయం సాధించలేకపోయారు? దీంట్లో ఏమంటే మున్సిపల్ ఎలక్షన్ అనేది ఎప్పుడు జరిగిన విధంగా, నేను ఇక్కడ ఎలక్షన్ అనేది ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ప్రతి ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్లలో కూడా ఎక్కడే కానీ అధికార దుర్వినియోగం కానీ ఫ్రీ ఓటింగ్ చేయించిన. ఎప్పుడు తాడిపత్రిలో 1 సీట్ 2 సీట్ల కన్నా వచ్చేటి కాదు. నేను వచ్చిన తర్వాతనే 16 సీట్లు ప్రజాస్వామ్యంగా గెలిచిన. ఎక్కడ రిగ్గింగ్లు కానీ బెదిరియడం కానీ ఇంకోటి కానీ ఎక్కడ చేయలే. అది ఎవరిని అడిగినా చెప్తారు పబ్లిక్. అంటే గెలిచిన వాళ్ళు అందరూ అలాగే గెలిచారని చెప్తున్నారా ఏంటి మీరు? అలాగే ప్రజాస్వామ్యంగానే మేము గెలిచినామని చెప్తాను. మరి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిచారు అంటే నేను అంటే ఎందుకు ఓడిపోయారు? నా క్వశ్చన్ ఏంటంటే ఓడిపోయేదానికి కారణం అదే. ఇప్పుడు అధికారం ఉందని మనం వాణిని బెదిరించి ఏమి మున్సిపాలిటీలో గెలిచేది పెద్ద సంగతి కాదు. 2 సీట్లు నాకు అతనికి తేడా, నాకు అతనికి 2 సీట్లు. కానీ దాని వెనకాల మీ అబ్బాయి మున్సిపల్ చైర్మన్ అయ్యే పరిస్థితి ఉంది కదండి. మా అబ్బాయి అనేది కాదు కానీ తీసుకొచ్చినాం. అవసరం అయితే ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చే చేసిందాము, లేకపోతే ఏది ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలో బాసే, అడాప్టివ్ బాసే. ఆయన చెప్తే తప్ప మేమంతా మేము చేసే కాదు కదా. అదేం లేదు కానీ తీసుకురావడం అయితే జరిగింది కానీ ఆల్రెడీగా ఎలక్షన్ అయితే చేయగలిగినాం. 35 ఏళ్ల సామ్రాజ్యాన్ని కూల్చి 2019లో గెలిచి అవసరమైతే జేసీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి పెద్దారెడ్డి గారు పాదయాత్రలో ఆయనకు భయపడే టౌన్లో పాదయాత్ర చేయలేదని ఒక అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తుంది. నేను పెద్ద ర్యాలీ పెట్టిన ఇటువంటి ముగింపు సభ అనేది రూరల్ మండలం అంతా తిరుక్కుంటూ వచ్చి ఇటువంటి 5 కిలోమీటర్లు పాదయాత్ర పెట్టిన. దాదాపు 25,000 నుండి 30,000 మందితో నేను పాదయాత్ర పెట్టిన. భయపడి ఇంకోటి భయం అనేది నాకు ఎప్పటికీ ఆలోచన కూడా లేదు, ఎప్పటికీ లేదు. ఈరోజే కాదు కానీ ఎప్పటికీ లేదు, గతంలో కూడా. అంటే తాడిపత్రి పట్టణంలో మీరు పాదయాత్ర చేస్తున్నారా? చేసినా కదా. అంటే గడప గడపకు వేరు, మీరు ప్రత్యేకంగా ఎంచుకున్న పాదయాత్ర. ఇక్కడ నుండి నడుచుకుంటూనే నేను దాదాపు గన్నేరుపల్ల కాలనీ వరకు విన్నా. దాదాపు 3 hours 4 hours తిరిగినా. సరే సార్, మీరు అంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఆ జేసీ బ్రదర్స్ వచ్చేసరికి వాడు వీడు అంటే ఇలాంటి భాష ఎందుకు వస్తుంది అసలు? అంటే రాయలసీమలో అది అవసరమైన భాష, లేదంటే వాళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న భాష? అట్లేం కాదు కానీ అతని ప్రవర్తన బట్టి, అతని బాడీ లాంగ్వేజ్ బట్టి యూత్లోడు కూడా అదే బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు. అతనేం సంస్కారంగా ఎవరిని గౌరవించి మాట్లాడే పరిస్థితి ఏం కాదు. అతని బట్టి మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అతను గౌరవంగా మాట్లాడితే అతనికి అసలు రుచించదు. అందుకే మీరు డెకాయిటీ లాంటి పదాలు వాడుతున్నారా? డెకాయిటీ అతను వాళ్ళ ఫ్యామిలీనే దొంగతనాలతో వచ్చిండేది. ఈరోజు కదా మీరు పోయి వాళ్ళ ఊర్లో అడగండి, 200 ఎకరాలు 30,000 ఇచ్చి డోజర్ వేసి నూకినారు. రైతును అడిగి కొనలే వాళ్ళు. డోజర్తో పాస్బుక్ పెట్టుకొని ఒక విఆర్ఓను పెట్టుకొని నూకుతా పోతూ డబ్బులు ఇచ్చినారు 30,000. రేట్ అడగకుండా వీళ్ళు శాసించిన రేటే చేసినారు 7 నెలలకు. ఇంకా డకాయిట్లు కాక అట్లా చేసేది ఎవరు చేస్తారు? ఈ స్క్రాప్ వెహికల్ అన్నీ వేసి నెంబర్లు వేసి అధికారులను బెదిరించి రాసుకొని రిజిస్టర్లు చేసుకొని రోడ్ల మీద పెడితే అమాయక ప్రజలను చంపుకుంటా ఒక నెంబర్ ప్లేట్తో 2-3 బస్సులు తిప్పుకుంటా. ఇంక ఇట్లాంటి వాళ్ళంతా డకాయిట్లు కాక ఏం మంచోళ్ళు అవుతారా? పోలీస్ సంతకాలు, ఆర్టీఓ సంతకాలు, అధికారుల సంతకాలు అన్నీ పెట్టేవాళ్ళు ఎట్లా మంచోళ్ళు అవుతారు? మరి ఇన్ని చేస్తుంటే పెద్దారెడ్డి గారు ఏం చేస్తారు? స్మూత్గా రాజకీయాలు చేస్తున్నారా? అవన్నీ చేస్తారు కాబట్టి, అవన్నీ బయట పెట్టినాం కాబట్టి అతను ఈరోజు నా మీద ఎన్ని కేసులు పెట్టినారో నేర్చున్నాడు. కేసులు పెట్టారని ఏడుస్తున్నారని అంటున్నారు. ఓకే, కానీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు మీరు ఏవైతే చెప్తున్నారో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు, అవన్నీ ఆపేరా? ఆపినాం కదా. ఈరోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదు కదా. మరి ఇప్పుడే ఇందాకే చెప్పారు నాకు ఇంటర్వ్యూలో, మీరు ఒక సెక్రటరీతో సంతకాలు పెట్టేసుకుని అవి చేసుకున్నారని చెప్పారు. అంటే వాళ్ళు ఆపలేనట్టే కదా. వాళ్ళు ఆపలేదు అంటే కన్నా మీరు ఆపలేకపోయారు అనేది తీసుకో. నాకు నోటీస్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నాకు నోటీస్ వచ్చింది కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయాలని చేస్తే ఆమె మీటింగ్లో ఉన్నది.
సరేలేని అది కింద పెట్టేసి వచ్చినాను నేను. ఓకే, ఓవరాల్గా తాడిపర్తి నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారా, లేదంటే పాక్షికంగా అంటే సగం సగం సక్సెస్ అయ్యారా? అంతే, పాక్షికంగానే సక్సెస్ అయినా. ఓకే అండి, పూర్తి స్థాయిలో కాలేదని చెప్తా. ఓకే. ఈ వ్యవస్థ 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉండారు. అందువల్లనే పరిస్థితులు కూడా ఇంకా అనుకూలించలే. అంటే మనం దొడ్డిదారిన పోతే అనుకూలించుతాయి. మనం ఒక మార్పు తీసుకురావాలా అనేది నా ఆలోచన కూడా. మన ఆలోచనలు ఇంకోటి ఎట్లున్నా కూడా మన వ్యక్తిగతంగా ఈ ప్రాంతంలో ఒక రకమైన మార్పు తీసుకురావాలని ఇరిగేషన్ సైడ్ పోయినా. అది మొత్తానికి పాక్షికంగానే విజయం సాధించాను, భవిష్యత్తులో ఖచ్చితంగా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉందని చెప్తున్నా. అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీపై పెద్దారెడ్డి గారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడిని ఏమనబోతున్నారు, లోకేష్ మీద ఆయనకున్న అభిప్రాయం ఏమిటి, అదేవిధంగా తన వారసుల్ని భవిష్యత్తు రాజకీయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు, ఈ నియోజకవర్గంలో తాను చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటో ఒక బ్రేక్ తర్వాత చూద్దాం.